అంతే కదా. ఓకే అండి, చెప్పండి. నీతిమంతుడు 7 మార్లు పడినను తిరిగి లేచును అంటే అర్థం ఏంటి, మరి ఎలా అర్థం చేసుకోవాలి? సో ఇక్కడ సమస్య ఏంటి అని అంటే, ఎందుకు మనకు ప్రాబ్లం అవుతుంది చెప్పాలా? ఇంతకుముందు స్వస్థత అనగానే మన మైండ్లోకి ఏమొస్తుంది? శారీరక స్వస్థత గుర్తొస్తుంది, అవునా? అది ప్రాబ్లం. ఎందుకు మనకు లేఖనాలు అర్థం కావు అని అంటే, స్వస్థత అనగానే కేవలం శారీరక స్వస్థతే ఉంటుందా? నో, ఆత్మీయ స్వస్థత కూడా ఉంటుంది, అవునా? పాపం నుంచి విడుదల ఉంటుంది. సో ఆ స్వస్థతను అర్థం చేసుకోలేనప్పుడు ఏమవుతుంది అని అంటే, కేవలం శారీరక స్వస్థతను అర్థం చేసుకోవడం వలన మనకు స్వస్థత అనే పదం వినగానే ఎక్కడికి వెళ్తుంది మన మనసు? శారీరక స్వస్థత దగ్గరికి వెళ్తుంది. ఇక్కడ కూడా అదే సమస్య రిపీట్ అయింది. నీతిమంతుడు 7 మార్లు పడినను తిరిగి లేచునంటే, పడడం అనగానే మన మనసులో ఇప్పుడు ఏమొచ్చింది? ఎవరది? వాళ్ళని ఎవరు నిజంగానే కింద పడేయాలి. దాని కింద పడేసిన ప్రాబ్లం గట్స్ వాళ్ళుతుంది. సో అమ్మ చెల్లి కాబట్టి నేను అలా ఓకే అంటే ఏమో, నీతిమంతుడు పడినను అనగానే పడినను అనే ఆలోచన మాకు ఏమిస్తుంది అని అంటే, పడిపోవడం అంటే ఇక పాపంలో పడిపోవడము, నైతికంగా పడిపోవడము, ఇదే ఆలోచిస్తున్నాం కాబట్టి మనకు లేఖనం ఎప్పటికీ అర్థమో కాదు. అర్థమవుతుందా? సో సామెతల్లో నీతిమంతుడు 7 మార్లు పడినను తిరిగి లేచును అంటే దాని భావం ఏంటిది అంటే, 15వ వచనం చదవండి, అదే అధ్యాయం. సామెతలు 24వ అధ్యాయం 15వ వచనం. భక్తిహీనుడా, ఆ ఏంటిది అంటున్నాడు? ఓ భక్తిహీనుడా, నువ్వు నీతిమంతుని నివాసం యొద్ద పొంచి ఉండొద్దు అంటున్నాడు. అంటే అర్థం ఏంటిది? ఓ భక్తిహీనుడా, నువ్వు నీతిమంతునికి ఇబ్బందులు కలగజేయాలని ప్రయత్నం చేస్తే, వాళ్ళను శ్రమ పెట్టాలని ప్రయత్నం చేస్తే, వాళ్ళను శ్రమలు కలిగించి వారి జీవితంలో వెనక్కి లాగాలని అంటే పడగొట్టడం అంటే అది. అంటే శ్రమలు కలగజేయడం, ఇబ్బందుల పాలు చేయడం, వెనక్కి లాగడం లాంటివి అనమాట. నువ్వు ఒకవేళ అలాగూ ప్రయత్నం చేస్తే, నువ్వు ఎన్నిసార్లు ప్రయత్నం చేసినా దేవుడనైన నేను నీతిమంతుని పక్షంగా ఉండి, నువ్వు ఎన్నిసార్లు వెనక్కి లాగాలని ప్రయత్నం చేసినా నేను అన్నిసార్లు నిలబెడుతూనే ఉంటాను. దాని భావం మనం. ఆమె అంతేగాని నీ అంతట నువ్వు పడిపోవడము, పాపంలో పడిపోయి 7 సార్లు లేస్తే అంటే దాని అర్థం ఏంటిది? అంటే నేను ఎన్నిసార్లు అయినా పాపంలో పడిపోవచ్చు, ఎన్నిసార్లు అయినా దేవుడు లేపుతాడు అని అర్థం వస్తుందా? రైట్ అయినా అర్థం? సిద్ధపరచుకున్నా. ఓకే, అంటే చూడండి ఎంత విపరీతమైన భావం వస్తుందండి, అవునా? అంటే దేవుడు మనం ఎన్నిసార్లు పాపం పడిపోయినా లేపుతూనే ఉంటాడని అర్థం కాదు అక్కడ. అక్కడ పడిపోవడం అంటే, నీతిమంతుడు పడిపోవడం అంటే నీతిమంతుడు స్వతహాగా తనకు తాను పడిపోవడం గురించి మాట్లాడట్లా. ఒక భక్తిహీనుడు తనని శ్రమ పెట్టడం గురించి మాట్లాడుతున్నాడు. అక్కడ పడిపోవడం అంటే మన పాపంలో పడేయడం గురించి కూడా కాదు. ఒక భక్తిహీనుడు నీతిమంతునికి శ్రమల పాలు చేసి ఎన్నిసార్లు పడగొట్టాలని చూసినా దేవుడు అతని పక్షంగా ఉండి నిలబెడుతూనే ఉంటాడు, కాపాడుతూనే ఉంటాడు అనేది అర్థం. ఎంత బాగుందండి. ఇప్పుడు ఉదాహరణ, యోసేపు ఉన్నాడు. యోసేపు నీతిమంతుడు కదా బైబిల్ ప్రకారం, 100% కదా. ఇప్పుడు యోసేపుని పోతిఫర్ భార్య పడగొట్టాలని చూసింది, పడిపోయిందా? పడలేదు. అవి అలాంటి ఎగ్జాంపుల్స్ అనమాట. సాతాను కొన్నిసార్లు మంచి మంచి యోగును పడగొట్టాలని చూశాడు, అయిందా? కాలేదు కదా. అపోస్తులను పడగొట్టాలని చూశాడు, అయిందా? నెవర్. ఓడిపోయారు. అంటే ఒక నిజమైనటువంటి క్రైస్తవం జీవితం. అందుకే నీతిమంతుడు అన్నాడు. ఎవరన్నాడు? ఎవరు పడతారు కాదు, అవునా? నీతిమంతుడు పడిపోవడం ఉండదు. నీతిమంతుడు అసలు ఎప్పటికీ పడిపోడు. వాస్తవం చెప్పాలంటే పడిపోతే నీతిమంతుడు కాలేడు. కాదు, ఎట్లా అవుతాడు? పాసిబిలిటీ లేదు. పడిపోవడం అంటే అది మన సైకలాజికల్ ప్రాబ్లం. మనకు పడిపోవడం అంటే కేవలం పాపం చేయడమే, అవునా? పడిపోవడం అంటే ఆర్థిక శ్రమలో, ఇతర ఇబ్బందులు, అనారోగ్య పరిస్థితులు ఇవి అనుకోం మనం, అవునా? నిజమా కదండి? నీతిమంతునికి బైబిల్ ఏమని, నీతిమంతునికి కలుగు ఆపదలు అనేకములు. అవి ఆపదలు అనమాట. అర్థమవుతుందా? అవి అలా అర్థం చేసుకోవాలి. నీతిమంతుని కలిగే ఆపదలు అనేకములు ఉంటాయి. అవి అలా ఎన్ని వచ్చినా నీతిమంతుడు మాత్రం తప్పు చెయ్యడు. ఇంత అద్భుతమైన భావాన్ని ఇక పడిపోవడం అంటే ఇక ఆయన పడిపోతాడు, లేస్తాడు, ఇవి కాదు. ఇట్లా జనరల్ గా అర్థం చేసుకుంటే ఇంటర్ప్రిటేషన్ రైట్ వస్తుందా, రాంగ్ వస్తుందా? రాంగ్ వస్తుంది.
ఆ ఇంటర్ప్రిటేషన్ బైబిల్ చెప్తుందా మన మనసులో ఉన్నదా? ఇప్పటిదాకా మనం ఆలోచించింది మన మనసులో, అవునా? ఇంతకు చూసాం కదా, వాట్ యు సీ, ఏం చూస్తున్నావు, అవునా? ఒక లేఖనం చదివినప్పుడు నువ్వేం చూస్తావు అదే కనిపిస్తుంది, అవునా? కానీ వాస్తవానికి ఏం చూడాలి? లేఖనం రెండో వైపు ఏం చూపిస్తుందో కూడా చూడాలి, అవునా? లేకపోతే సింహం బొమ్మ తన పిల్లని తిన్నట్టుగానే కనిపిస్తుంది మనకు, అవునా? కానీ వాస్తవానికి అక్కడ తినట్లేదు, కాపాడి తీసుకెళ్తుంది, అవునా? ప్రొటెక్షన్ ఉంది అక్కడ, అవునా? ప్రొటెక్షన్ బదులు మనం ఏమనుకుంటున్నాం? చంపేస్తుంది అనుకుంటున్నాం. అది ప్రాబ్లం. ఇప్పుడు ఇక్కడ కూడా అదే జరిగింది కదా, డెడ్లీ అపోజిట్ అర్థం కదా మనం తీసుకుంది. ఓ ఇలా జరుగుతాయి అనమాట. అందుకే సరిగా అర్థం చేసుకొని అన్వయించుకోవాలంటే ఏం కావాలి మనకి? ఇంటర్ప్రిటేషన్ మ్యాండేటరీ, హెర్మనాటిక్స్ మ్యాండేట్. క్రైస్తవం ఉన్నటువంటి అతిపెద్ద లోపం ఇదే అండి. క్రైస్తవం ఉన్నటువంటి అతిపెద్ద ప్రమాదం ఏంటంటే లేఖనాలను ఎలా అర్థం చేసుకోవాలో నేర్పించేవారు లేకపోవడం, అవునా? సబ్జెక్ట్ ఉందని కూడా తెలియదు. కొంతమందికి ఆ సబ్జెక్ట్ ఉందని కూడా తెలియదు. బ్రదర్ అన్నట్టు వాస్తవమైన విషయం. ఓకే అండి. హెర్మెటిక్స్ యొక్క ముఖ్య ఉద్దేశం సరిగా అన్వయించుకోవడం. అంటే ముందుగా ఏం చేయాలా? సరిగా అర్థం చేసుకోవాలి. ఎప్పుడు అన్వయించుకుంటామండి? సరిగా అర్థం చేసుకున్నాం, అవునా? నీతిమంతులు 7 మార్లు పడినను తిరిగి లేచినట్టు సరిగా అర్థం కావడం అంటే అర్థం ఏంటిది? మనం నిజంగా అలాగా జీవించినప్పుడు అది మనకు వర్తిస్తుంది, అవునా? లేకపోతే దాన్ని ఎలా అప్లై చేసుకుంటాం? మనం సరైన దారిలో వెళ్తే మనల్ని ఎవరైనా పడగొట్టాలని ప్రయత్నం చేసిన వాళ్ళు పడగొట్ట లేరు, అవునా? మనమే పడిపోవడానికి సిద్ధపడితే ఎవరు ఆపుతారు చెప్పండి? నిజమా కదా? మనందరూ మనం పడిపోవడానికి సిద్ధపడితే ఎవరైనా ఆపుతారా? మనల్ని కాపాడతారు ఎవరైనా? ఇప్పుడు ఆ పడగొట్టడాలు ఎక్కువైనాయి, అవునా? ఓకే, చూడండి ఇంకో ఎగ్జాంపుల్ చూద్దాం. ప్రొవర్బ్స్ 20:22 తెలుగులో బాగానే ఉంది కానీ ఇంగ్లీష్ లో ఎలా ఉంది చూద్దాం. డు నాట్ సే ఐ విల్ పే యూ బ్యాక్ ఈవిల్ అనే మాటను ఆయన మిస్ చేసుకున్నాడు, చదువుకున్నాను. వెయిట్ ఫర్ ద లార్డ్ అనొచ్చు. ఇది ఎవరికి వచ్చింది తెలుసా? నాకు తెలిసిన ఒక సహోదరుడు ఒక దొంగతనం చేశాడు. దొంగతనం చేసిన తర్వాత ఇంటికి వచ్చిన తర్వాత రియలైజ్ అనిపించింది, క్రైస్తవుడు కదా, బాధ అనిపించింది, అరే నేను క్రైస్తవుని దొంగతనం చేయకూడదు కదా అని రియలైజ్ అయింది అనమాట. రియలైజ్ అయ్యి తిరిగి ఇచ్చేద్దాం అనుకున్నాడు. దొంగతనం చేసిన డబ్బు తిరిగి ఆ వ్యక్తికి, ఆ కుటుంబానికి ఇచ్చేద్దామని డిసైడ్ అయ్యాడు. తెలుసు కదా మన క్రైస్తవులు ఎలా చదువుతారో బైబిల్, మ్యాజిక్ లాగా చదువుతారు కదా, ఇట్లా కళ్ళు మూసుకొని ఒక పేజ్ తీసి ఏలు పెట్టడం తెలుసా? అలా ఏలు పెట్టగానే లేఖనం వచ్చిందంట ఆయనకి. ఏమని వచ్చింది? డు నాట్ సే ఐ విల్ పే యూ బ్యాక్, ఈవిల్ మిస్ చేసుకున్నాడు ఇక్కడ. వెయిట్ ఫర్ ద లార్డ్ అన్నాడు. ఏమో ఇప్పుడు తెలుగులో మక్కి అర్థమయ్యేట్లో తీసుకున్నాడు ఆయన. తిరిగి చెల్లిస్తానని అనుకోవద్దు, దేవుని కొరకు కనిపెట్టుకొని ఉండవను, అలా తీసుకున్నాడు అనమాట అర్థం దీన్ని. కానీ తెలుగులో దీన్ని ఎంత అద్భుతంగా ట్రాన్స్లేట్ చేశారు తెలుసా? తెలుగులో కీడుకు ప్రతి కీడు చేయవద్దు, ఇది మాట్లాడుతుంది. ఇంగ్లీష్ లో కూడా అదే ఉంది. డు నాట్ సే ఐ విల్ పే యూ బ్యాక్ ఈవిల్, అవునా? నేను తిరిగి నీకు చెడు చేస్తానని అనుకోవద్దు అని, అవునా? కీడుకు ప్రతి కీడు చేయవద్దు అని దాని అర్థం కూడా. కానీ ఈయన చదువుకున్న ఆయన ఎలా అర్థం చేసుకున్నాడు? ఓకే నేను దొంగతనం చేసిన కదా, దొంగతనం చేసిన దాన్ని తిరిగి చెల్లించొద్దు అని అర్థం తీసుకున్నాడు అనమాట. ప్రభు కొరకు కనిపెట్టుకొని ఉండండి అంటే తెలుగులో అర్థం ఏంటిది? మీరు కీడు ప్రతి కీడు చేయొద్దు, దేవుని కొరకు కనిపెట్టి దేవుడు చూసుకుంటాడు అది, అంతే కదా? ఆ పని ఎవరిది? దేవుడు, మనది కాదు, అవునా? అది అంటే చూడండి, ఇలా లేఖనాలను మనం ఇలా తీసుకుంటాం అంటే అక్కడ వ్రాయబడింది వేరు, అతను అర్థం చేసుకుంది వేరు. అతడే కాదు, ఇప్పటికి మనం చదివేది అక్కడ రాయబడింది వేరు ఉంటుంది, మనం అర్థం చేసుకునేది వేరుగా ఉంటుంది. మనకు తెలుసు, మనకు ఒకటే అర్థమవుతుంది, వడగట్టిన నీళ్ళే తాగుతాం మళ్ళీ మనం. ఈ సూత్రం బాగా గుర్తుపెట్టు. అంటే అక్కడ వడగట్టడం అంటే వేరు, కానీ మనం అర్థం చేసుకునేది వేరు అనమాట. అది మీకు ఎందుకు తీసుకున్నానంటే తొందరగా అర్థమవుతుంది, కానీ బైబిల్ అలాంటివి మనం చాలా చేస్తాం కాబట్టి అర్థం కావు, అవునా? అందుకే 2 తిమోతి 2:15 ఏం చెప్తుంది? సరిగా విభజించాలి, సరిగా
బోధించాలి అని చెప్తుంది. లేఖనము ఎంత క్లియర్ చెప్తుంది అని అంటే సత్యవాక్యాన్ని సరిగా డివైడ్ చేయాలి. సరిగా డివైడ్ చేస్తేనే సరిగా బోధించగలుగుతాం. అందరు కాక్టైల్ లాగా కలగుర రంబలాగా అన్ని కలిపితే ఎలా అర్థమవుతుంది? మనకు కలగూర అంటే చాలా ఇష్టం కదా, అంటే ఏమంటారు తోటకూర అన్ని కలుపుతాం కదా కలగాపులకు. ఆ లేఖనం ఈ లేఖనం తీసుకొచ్చి అన్ని కలిపేస్తాం. సింపుల్ లాజిక్ అండి. ఒక లాజిక్ చెప్తున్నాను. టైర్లు అన్ని ఒకటి కాదు, అవునా? ఏది పడితే అది టైరే కదా అని చెప్పేసి అటో టైర్ తీసుకెళ్లి కార్కి వెళ్ళాం కదా, అది టైరే ఇది టైరే అని. కామన్ సెన్స్ అనేది ఉండాలి కదా మనకు కాస్తన్నా. అన్ని బైబిలే అన్ని లేఖనాలు అని చెప్పేసి ఒకదానికి ఒకటి సంబంధం లేని కలుపుకుంటా పోతే అర్థం ఉంటుందా? ఫిట్ కావాలి కదా అక్కడ. పోనీ ట్రై చేస్తే అవుతుందా? ఆటో కార్ తీసుకెళ్ళి పెద్ద కార్కి వేస్తే పడుతుందా? పట్టదు కదా, సెట్ అవ్వదు. అది టైరే ఇది టైరే అని మనం ఇప్పుడు కార్ టైర్ పంచర్ అయింది అనుకోండి, మన ఇంట్లో ట్రాక్టర్ టైర్ ఉంటే వేసుకోవచ్చా? మన లాజిక్ ఏంది? అది టైరే ఇది టైరే, ఇది లాజిక్. కానీ లాజిక్ ఉంది కానీ అక్కడ ఏం లేదు, కామన్ సెన్స్ లేదు, ప్రాక్టికల్ థింగ్ లేదు, అవునా? ఈరోజు బోధించే వాళ్ళు అందరూ ఇవే చూస్తున్నారు. అది లేఖనమే ఇది లేఖనమే, రెండు లేఖనాలే కానీ రెండు సంబంధం లేని లేఖనాలు కూడా, అవునా? కలపకూడదు రెండింటిని. చూడండి, అలాంటి ఎగ్జాంపుల్స్ మనం ముందు ముందు చాలా వస్తాయి, చూద్దాం. రెండో సూత్రం ఇందులో ఎందుకు మనం అర్థవివరం తెలుసుకోవాలన్నది, కష్టతరమైన వాక్య భాగాలకు విపరీతమైన అర్థం ఇవ్వకుండా సరిగా అర్థం చేసుకోవడానికి. కొన్ని కష్టతరమైన వాక్య భాగాలు ఉంటాయి, అవి అర్థం కాకపోతే ఏం చేస్తాం? విపరీతమైన అర్థాలు ఇవ్వడానికి ప్రయత్నం చేస్తాం, అవునా? ఇప్పుడు అర్థం కాకపోతే ఒక ప్రాబ్లం ఏంటి తెలుసా? అర్థం కాలేదని ఊరుకోం మనం. ఏం చేస్తాం? ఏదో ఒక అర్థం చెప్పడానికి ప్రయత్నం చేస్తాం. అది మన ప్రాబ్లం, అవునా కదా? ప్రభా నాకు మరి అర్థం కాలేదు, కొంచెం నేర్చుకున్న తర్వాత చెప్తాను అనుకోం మనం. అర్థం కాకపోయినా చెప్పేయాలి, అవునా? లేకపోతే ఇగో సాధిస్తావు. అంటే దేవుడు ఏమనుకుంటున్నాడు? ప్రజలకు ఏం నష్టం కలుగుతుంది మనకు అవసరం లేదు, మనం మన ఇగో సాటిస్ఫాక్షన్ చేసుకోవాలి. అలా ఉందన్నమాట, తప్పది. ఉదాహరణ చూద్దాం. 2 పేతురు 3:15-16 ఏంటిదంట? అమ్మా అక్కడ అది లేదు కదా. ఎక్కడ ఉంది అది? అక్కడ మీరు వినట్లేదు చూడట్లేదు, రెండు చేయట్లేదు అనేది నాకు అర్థమైంది. అక్కడ అలాగే ఉందా? చదవండి, పర్లేదు. మీరు ఏం చదువుతున్నారు? నిజం కరెక్టే చదువుతున్నారా? కష్టమైనవి వీటిని విద్యా విహీనులను అస్థిరులైన వారును తక్కిన లేఖనములను అపార్థం చేసినట్టు తమ స్వకీయ నాశనములకు అపార్థం చేయదు. ఏంటిదంట? పౌలు లేఖ రాస్తున్నాడు. ఎలా రాస్తున్నాడు? జ్ఞానం చొప్పున రాస్తున్నాడంట. లేఖనాలను అందరూ అర్థం చేసుకోరని చెప్తున్నాడు పేతురు. పౌలు తను ఎంతో జ్ఞానంతో లేఖనాలు రాస్తున్నాడు, కానీ ఆ లేఖనాలు అంటే విద్యా విహీనులను అస్థిరులు అనే వాళ్ళు, ఈ రెండు గుణాలు ఉన్న వాళ్ళు లేఖనాలు ఎప్పటికీ అర్థము చేసుకోలేరు అంటున్నాడు. అపార్థం చేసుకుంటాడు. దేనికి అపార్థం చేసుకుంటారు? స్వకీయ నాశనానికి, సొంత నాశనానికి అపార్థం చేసుకుంటారంట. అంటే చెప్పేది ఒకటైతే అర్థం చేసుకునేది మరొకటి అన్నమాట. అది ప్రాబ్లం. దేవుడు ఎప్పుడు కూడా మంచి చెప్తాడు, చెడు చెప్పడు కదా. దేవుడు ఒక మంచి విషయం చెప్తుంటే వీళ్ళు ఏం చేస్తున్నారు? స్వార్థానికి వేరే రకంగా దాన్ని మార్చుకుంటున్నారు, అవునా? ఇప్పుడు ఉదాహరణ చెప్తున్నాను, తప్పుగా అనుకోవద్దు. మలకి గ్రంథంలో దశంభాగాలు తీసుకొచ్చి తన పొట్లలో నిలువ ఉంచమన్నాడు. ఎందుకు? అక్కడున్న బీదలు, అనాథలు, విధవరాన్లు కదా, తండ్రి లేని వాళ్ళు తినడానికి, ఆహారం సమృద్ధిగా దొరకడానికి. దాని ఇప్పుడు పాస్టర్లు ఏం చేస్తున్నారు? నాకు తీసుకొచ్చి అని వీళ్ళు నింపుకుంటున్నారు పొట్టు, అవునా? అదే ప్రాబ్లం. లేఖనం చెప్పిన సందర్భాన్ని సరిగా అర్థం చేసుకోకపోతే స్వకీయ స్వార్థంతో దురాశల కోసం వాడుకోవడం కామన్ గా జరిగేటువంటి సాధారణమైన విషయమే. మలాకి గ్రంథంలో ఎక్కడ దేవుడు పాస్టర్లకు దశం భాగం ఏమని అస్సలు చెప్పాలి. అసలు ఆ కాలంలో పాస్టర్లే లేరు. ఆశ్చర్యం కలిగించే విషయం ఏంటంటే, అవునా? సంఘం లేనే లేదు అప్పుడు, అవునా? యెరూషలేము మందిరంలో బీదల కోసము కొట్లు ఉండేవి. ఆ బీదల కోసం అక్కడ ఆహారం నిలువ ఉంచమంటే దాన్ని వీళ్ళ స్వార్థ ప్రయోజనాలు వాడుకుని దశమైపోతే దేవుడు చంపేస్తాడు, బెదిరిస్తాడు అని చెప్పేసి దేవుడు ఒక చెడ్డోని చేసేసి ఒక శాపగ్రస్తునిగా దేవుణ్ణి చిత్రీకరించి
ప్రజలు భయాందోళనకు గురి చేస్తున్న వాళ్ళని ఏమనాలా? దేవుడు చెడ్డోడా అండి? దేవుడు మంచోడా చెడ్డోడా? మంచోడు అని తన నీతిని బట్టి జీవిస్తాడు, కానీ మనం అనుకున్న దాన్ని బట్టి ఆయన జీవించాడు కదా. ఆయనకు స్టాండర్డ్ ఉంది ఆయనకి, మనకు లేదు. మన స్టాండర్డ్ ఆయన పెట్టుకొని చూస్తే ఎలా అర్థమవుతాడు? ఇలా అన్నమాట. అంటే అది విద్యా విహీనతనే లేదా అస్థిరత. లేఖనాలు ఒకటి చెప్తే మనం ఒకటి అర్థం చేసుకుంటున్నాం అంటే కారణం ఏంటి? స్వార్థం కూడా. ఓన్లీ అస్థిరత్వమే కాదు, స్వకీయ దురాశలు లేదా రకరకాల కారణాల చేత ప్రాబ్లం అవుతుంది. మార్క్ ట్వైన్ అనే భక్తుడు ఏమన్నా తెలుసా? బైబిల్లో అర్థం కానివి నాకు కష్టతరం కాదు, కానీ అర్థమైనవి అన్వయించుకోకపోవడమే కష్టతరం అన్నాడు. ఏది కష్టం అండి? బైబిల్ 66 పుస్తకాలు అర్థం చేసుకోవడం కష్టతరం. అది పెద్ద సమస్య కాదు, ఎవరికి అర్థం కాదు పూర్తిగా, అవునా? అసలైన కష్టతరం అని ఏమన్నా తెలుసా? అర్థమైనది ఇంకా అన్వయించుకోలేకపోతున్నా, అది నాకు కష్టంగా ఉంది అంటున్నాడు, అవునా? సో ఈరోజు మనం అర్థమైన నిజంగా అన్వయించుకుంటున్నామా? ఇక్కడే సమస్య. అందుకే దాదాపుగా బైబిల్ 20% సులువుగా అర్థమవుతుంది. ఉదాహరణ యోహాను 3:16 లాంటివి. దేవుడు లోకమును ఎంతో ప్రేమించింది, ఈజీగా అర్థమవుతుంది, అవునా? దానికి తర్జన భర్జన పడాల్సిన అవసరం లేదా, ఒక సామాన్యుని కూడా అర్థమయ్యే మాట అది, అవునా? దేవుడు లోకాన్ని ప్రేమించడం అనేది 70% కష్టతరంగా ఉంటుంది, సులువుగా అర్థం కాదు. అంటే కొంచెం స్టడీ చేయాలి, అవునా? లేఖనాలను పరిశోధించాలి. ఉదాహరణ 1 కొరింథీ 15:29 లాంటివి. అంటే మృతుల బ్యాప్టిజం గురించి రాయబడింది. కొంతమందికి అర్థం కాదు. మృతుల బ్యాప్టిజం అర్థం కావాలంటే హిస్టారికల్ బ్యాక్గ్రౌండ్ తెలుసుకోవాలి, కల్చరల్ బ్యాక్గ్రౌండ్ తెలుసుకోవాలి, రచయిత ఏ ఉద్దేశంతో రాశాడో మైండ్ సెట్, ఆతర్ యొక్క మైండ్ సెట్ తెలుసుకోవాలి. ఇలాంటి మాటలు అర్థం కావాలంటే 5% అసాధ్యం, బొత్తిగా అర్థం కావు. నిజంగా చెప్తున్నా, బైబిల్ ఒక 5% నిజంగా బొత్తిగా అర్థం అయినట్టు. అంటే ఒక్కొక్కరికి ఒక 5% అర్థం కాదు. 5% కష్టంగా ఉంటుంది, అసాధ్యం అని చెప్పాలన్నట్టు. ఇంకా అంటే కొన్నిసార్లు ఉదాహరణ యోహాను 2:4 ఉందనుకో, ఏముంటది అక్కడ? ఓ స్త్రీ నాతో నీకేమంటాడు వేసుకో, అవునా? అది ఎలా ఉంటుంది చెప్పండి? ఎవరన్నా దానికి అర్థం చెప్పగలుగుతారా? యేసుక్రీస్తు తన సొంత తల్లిని ఓ స్త్రీ నాకుతో నీకేం పని అన్నాడు. దాన్ని అర్థం చెప్పండి ఇప్పుడు ఎవరైనా. ఏ కోణంలో అర్థం చేయడానికి ప్రయత్నం చేస్తారు? అలా చిన్న చిన్నవి ఉంటాయి. ఎందుకు మనకు లేఖనాలు అర్థం కావాలంటే త్వరగా చూపిస్తున్నాను చూడండి. నెంబర్ 1, టైం గ్యాప్ వలన. ఏం గ్యాప్? టైం గ్యాప్. దేనికి టైం గ్యాప్ ఉంది? బైబిల్ రాయబడిన కాలానికి మనం చదువుతున్న కాలానికి మధ్యలో ఉన్నటువంటి గ్యాప్ అన్నమాట. ఓకే, దీన్ని టైం గ్యాప్ లేదా సమయ అంతరం లేదా ఖాళీ మధ్య దూరం అన్నమాట. దేనికి దానికి మధ్య దూరం ఎక్కువ ఉంది? మొదటి పుస్తకానికి మనకి, రెండవ పుస్తకానికి మనకి, అవునా? ఆది కాండానికి మనకు ఉన్న మధ్య దూరము, ఆది కాండం నుండి మలాకి గ్రంథం వరకు మనకు మధ్య ఉన్న దూరము, మళ్ళా మత్తయి సువార్త నుండి ప్రకటన గ్రంథం వరకు మనకు వాడి గ్రంథాలకు ఉన్న మధ్య దూరం. ఇంత దూరం ఉంది. కమ్యూనికేషన్ ప్రాబ్లం ఉంటుందా ఉండదా అర్థం చేసుకోవడానికి? అసలు చెప్పాలంటే ఇంట్లో సొంత కుటుంబముల మధ్యలోనే, భార్య భర్తల మధ్యలోనే పెద్ద కమ్యూనికేషన్ గ్యాప్. పక్క పక్కనే ఉంటారు కానీ ఒకరికి ఎప్పటికి అర్థము కారు. అలాంటిది ఎప్పుడో రాయబడిన గ్రంథం చదవగానే మనకెలా అర్థమైతే చెప్పండి? అసలు మనిషికి ఉన్న పెద్ద ప్రాబ్లం తెలుసా? మనిషికి ఎప్పుడు కమ్యూనికేషన్ ప్రాబ్లం ఉంటూనే ఉంటది, ఎంత చేసినా, అవునా? 70 సంవత్సరాలు కలిసి కాపురం ఉన్నా కూడా ఒక భర్త భార్యను కానీ, భార్య భర్తను కానీ సంపూర్ణంగా అర్థము చేసుకోలేరు. ఇది వాస్తవమైన విషయం. ఇంకా నీకు రాలే వయసు. నువ్వు 70 సంవత్సరాలు కాపురం చేసినాక చెప్పమాట. సరే, రెండోది లాంగ్వేజెస్ గ్యాప్, భాషల అంతరం. భాషలు, బైబిల్ రాయబడిన భాషలు మనం చదువుకొని మనం నేర్చుకుంటున్న భాషలకు చాలా వ్యత్యాసం ఉంటుంది. ఈ భాషల కారణంగా కూడా బైబిల్ మనకు అర్థము కాదు. ఇంతకుముందు చదువుకున్నాం కదా, నీతిమంతుడు 7 మార్లు పడినను తిరిగి లేచును అన్న. సో అప్పుడు ఏమనుకున్నాం? పడడం అంటే ఏమనుకున్నాం? ఇక పడిపోవడమే అనుకున్నాం, అవునా? ఏదో పాపం చేయాల్సిందే ఇక మనిషి. అది మన టార్గెట్ అనమాట. అంటే మన దృష్టికోణం. సింపుల్ లాజిక్ అండి. మీకు భాష అర్థం కావాలి ఫస్ట్. మీకు భాష అర్థమైతే భావము అర్థమవుతుంది, అంతే కదా? వాస్తవం చెప్పాలంటే భాష మనకు చాలా తక్కువ అర్థమవుతుంది. అసలు ఉండే భాష విధానం కూడా తెలిసి ఉండాలి. ఏంటిది?
ఇప్పుడు సహజంగా ఎవరైనా ప్రశ్న అడిగితే ఎలా అడుగుతారంటే ఇప్పుడు ఈ రోడ్డు ఉంది, జనరల్గా అడిగితే ఎలా అడుగుతారు, ఈ రోడ్డు ఎటు పోతుంది అని అడుగుతారు, అవునా? అది భాష విధానం అలాగే ఉంటుంది. కానీ దాన్ని లిటరల్ గా అర్థం చేసుకుంటే ఎలా ఉంటది? అది ఎక్కడికి వెళ్ళదు, అక్కడే ఉంటుంది, నేను చిన్నప్పటి నుంచి చూస్తున్నా అన్నట్టు ఉంటుంది. సో వీ హ్యావ్ టు థింక్, అంటే మన మైండ్ సెట్ అనేది అర్థం చేసుకోవాలి. భాషలో ఉన్నటువంటి లొసుగులు ఎలా ఉంటాయి, భాష విధానం ఎలా ఉంటది, ప్రశ్నించే విధానం అలాగే ఉంటది. అందుకే మనం అలా ప్రశ్నిస్తే ఏమైతుంది, జోక్ అవుతుంది. ఇప్పుడు ఎందుకు నాకు వచ్చింది, దాన్ని వేరే రకంగా అర్థం చేసుకుంటే జోక్ అవుతుంది, అవునా? అయ్యా ఈ రోడ్డు ఎక్కడికి వెళ్ళదు, ఇక్కడే ఉంటది అంటే అది జోక్ అవుతుంది. కానీ ప్రశ్న అలాగే అడుగుతారు, ఈ రోడ్డు ఎక్కడికి వెళ్తుంది అని. దాని అర్థం ఏంటిది, ఈ రోడ్డు ఎటువైపు దారి చూపిస్తుంది అని. అంతేగాని రోడ్డు కదులుతుంది అని అర్థము కాదు. సో భాష అలా ఉంటుంది అనమాట. అందుకే మనం పదాలను విడదీసి పడిపోయిండు అనగానే ఇక పడిపోయిండు అమ్మాయ ఏం పాపం చేసిండో, ఇక మళ్ళీ ఆలోచన. అంటే బైబిల్ స్టడీ చేస్తే ఎలా చేయాలా, వ్యభిచారం చేసిండా, దొంగతనం చేసిండా అంటే ఇప్పుడు దాన్ని మెడిటేషన్ చేస్తే ఇలాంటి ఆలోచనలు వస్తాయి, అవునా కదా? పడిపోయిండు అని ఆలోచన చేస్తే ఏమొస్తాయి చెప్పండి? అప్పుడు 7 సార్లు పడిపోయిండు అంటే ఇప్పుడు 7 సార్లు ఆలోచించాడు. ఒకసారి వ్యభిచారంలో పడిపోయిండు, ఒకసారి దొంగతనం చేసి పడిపోయిండు, ఇట్లా ఇట్లా ఆలోచించాల్సి వస్తుంది, నిజమా కదా? అప్పుడు ఏమవుతుంది, లేఖం తన స్థానాన్ని కోల్పోతుంది, అవునా? దాని సందర్భాన్ని కోల్పోతుంది. అలాగే లిటరరీ గ్యాప్ ఉంటుంది, సాహిత్యపరమైనటువంటి అంతరం. సాహిత్యము చాలా అద్భుతమైనది, బైబిల్ సాహిత్యం చాలా శ్రేష్టమైనది, ఉన్నతమైనది. సాహిత్య శైలిలు ఉంటాయి. ఎగ్జాంపుల్ ఇప్పుడు మనం కొన్ని హగ్గైలు కొన్ని గ్రంథాలు చదివితే 3 గలవు 4 గలవు అని ఉంటాయి కదా, అదొక శైలి, సాహిత్య శైలి అంటాడు. ఇప్పుడు పౌలు మాట్లాడు, ఏమన్నాడు, నాకు ఒక ముళ్ళు ఉంచింది అని అంటాడు, అవునా? నాకు ఒక ముళ్ళు పెట్టబడింది. అది భాషా శైలి, సాహిత్య శైలి అంటారు, అవునా? ముళ్ళు అనగానే ఒక్కొక్కరు ఒక్కొక్క రకమైన ఇంటర్ప్రిటేషన్ తీసుకుంటారు, అవునా? ముళ్ళు అనగానే కానీ కళ్ళు జబ్బని, ముళ్ళు అనగానే మరొక వ్యాధి అని, రోగం. అక్కడ ఏ గురించి మాట్లాడట్లే. భార్య అని చెప్పిన కూడా ఉన్నారు. భార్య నీకు ముళ్ళు అయితే అందరూ అవుతుంది. అంటే ఎవరికి ఏ ముళ్ళు అయితే ఆ ముళ్ళు అనమాట అక్కడ, అవునా? సో అది ముళ్ళు అంటే పౌలు అలా చెప్పలేదు. భాష విధానం ఉంటుంది, శైలి, అవునా? భాషలో ఏముంటుంది, భాష శైలి కూడా ఉంటుంది, దాన్ని అర్థం చేసుకోవాలి. ఇప్పుడు ఎగ్జాంపుల్ మనకు ఇప్పుడు పిల్లలు ఈ మధ్యలో ఒక పదజాలం ఎక్కువ వాడుతున్నారు, ఏంటిది, ఏదైనా కొంచెం అతిశయోక్తిగా మాట్లాడితే ఏమంటారు, బిస్కెట్ వేస్తున్నావు కానీ అంటారు, అవునా? అంటే దాని అర్థం ఏంటిది, బిస్కెట్ అంటే అర్థం ఏంటిదని మీరు డిక్షనరీలో కొడితే ఏమొస్తుంది, తినే బిస్కెట్ గురించే ఇస్తారు, మనం మాట్లాడే బిస్కెట్ గురించి ఉండదు అందులో, అవునా? కొన్ని పదార్థాలను ఇలా తయారు చేసి ఇలా మిశ్రమం చేసి దాన్ని బేకింగ్ చేస్తారు, దాన్నే బిస్కెట్ అంటారని వస్తుంది డెఫినేషన్. మనం అనుకునే బిస్కెట్ రాదు అందులో, అవును? సో భాష శైలి ఉంటాయి, డిక్షనరీలో కూడా ఉండవు, బైబిల్లో కూడా అలాంటి భాష శైలిలు ఉంటాయి. పౌలు కానీ ఇతరులతో కమ్యూనికేషన్ చేసినప్పుడు మాట్లాడే అవి వాళ్ళ డిక్షనరీలో ఉండేవి మాటలు, అంటే వాడుక భాషలో సహజంగా వచ్చే మాటలు అన్నమాట. ఇప్పుడు మీరు డిక్షనరీ కొట్టి చూడండి, ఎక్కడన్నా మీరు ఎక్కడన్నా ఏ యొక్క దాని ఆ పువ్వు పెడుతున్నావు కానీ కొట్టి చూడండి, దాని అర్థం ఏంటిది వేరు కదా. చెవిలో పువ్వు పెట్టాకని కొట్టి చూడండి ఏమొస్తుంది, అవి రావు. మాట్లాడుకునేటప్పుడు వచ్చేటువంటి పద ప్రయోగాలు, అవునా అండి? సో ఇలాంటి బైబిల్లో కూడా ఉంటాయనే విషయాన్ని అర్థం చేసుకోవాలి. చూపిస్తాను మీకు ఉదాహరణలతో పాటు, ఓకే? తర్వాత జియోగ్రఫికల్ గ్యాప్, భౌగోళిక పరమైనటువంటి వ్యత్యాసాలు ఉంటాయి. వాళ్ళ పట్టణాలు, యెరూషలేము ఒక కొండ మీద ఉంటుంది, అవునా? ఎరికో డౌన్ లో ఉంటది, ఇట్లా ఎక్కి వెళ్తున్నాడు, దిగి వెళ్తున్నాడు, అవునా? ఇప్పుడు ఇలాంటి చదివినప్పుడు మనకు కొన్ని అర్థం కావాలా. ఒక ఎక్కి వెళ్తున్నాడు అంటే మెట్లు ఉన్నాయని అనుకుంటాడు, మన దృష్టిలో దిగుతున్నాడు అంటే అర్థం ఏంటిది, దిగజారుతున్నాడు అని. అదే చెప్పుకుంటాం, అర్థం నిజమా కాదండి? ఒక మనుషుడు యెరూషలేము నుండి ఎరికోకు దిగి వెళ్తున్నాడు అంటే పాపంలో పడిపోయింది చూసినామంట. అది మన అండర్స్టాండింగ్, మన లెవెల్ ఆఫ్ అండర్స్టాండింగ్, భాషను అర్థం చేసుకునే విధానం. యెరూషలేము నుండి ఎవడన్నా ఎరికోకు వెళ్తే పడిపోయినట్ట అంటే పాపంలో పడిపోయినట్ట. మా థర్డ్ ఫ్లోర్, నేను రోజు వారానికి 2 సార్లు దిగుతా అంటే అర్థం ఏంటిది,
సంపద అన్న వారం 2 సార్లు పడిపోతున్నాడు, దిగుతున్నాడు. అది అర్థం. ఎంత సిల్లి ఉంటే తెలుసా మన పాస్టల్ ఇంటర్ప్రిటేషన్స్. ఇది కాదండి, బైబిల్ అది ఎక్కడ లేదు. ఎరిషా నుండి ఎరికోకు దిగి వెళ్తున్న వ్యక్తి పాపంలో పడిపోయిందని బైబిల్ ఎక్కడ లేదండి, మన ఇంటర్ప్రిటేషన్. కానీ మనకు అది నచ్చింది కదా. అది స్టోరీస్, కథలు అల్లడం. కల్చరల్ గ్యాప్, సాంస్కృతికపరమైనటువంటి వ్యత్యాసం. యూదుల కల్చరు మన కల్చర్ వేరు, అవునా? గ్రీక్ కల్చర్ మన కల్చరు వేరు, రోమన్ కల్చర్ మన కల్చరు వేరు. సో ఇలా కల్చరల్ గ్యాప్స్ ఉంటాయి. వాళ్ళ కల్చర్లో అనుదిన ఆహారంలో ద్రాక్ష రసం పుచ్చుకుంటారు, మనం పుచ్చుకుంటామా? థమ్స్అప్ మన కల్చర్ అండి, ఎవరు చెప్తారు? ఇది మరీ కామెడీ కదా. సో ఈవెన్ వస్త్రధారణ కూడా వాళ్ళ కల్చర్ వేరు, మన కల్చరు వేరు. అలాగా హిస్టారికల్ గ్యాప్, చారిత్రకపరమైనటువంటి అంతరం ఉంటుంది. సో కాబట్టి హిస్టారికల్ గ్యాప్ చూడాలి. చివరిగా మైండ్ సెట్ గ్యాప్, అంటే రచయిత మనసుకు శ్రోత యొక్క మనసుకు ఉండే మైండ్ సెట్. అసలు వాస్తవం చెప్పాలని ఇంతకుముందు కొన్ని భాష గురించి చెప్పిన కదా, అవన్నీ మైండ్ సెట్ గ్యాప్స్. ఇప్పుడు మృతుల పునరుత్థానం అంటే మృతుల బ్యాప్టిజం, అది మైండ్ సెట్ గ్యాప్. అంటే ఆ పదము అక్కడ ఉన్న వాళ్ళకి అర్థమవుతుంది, మనం అర్థం చేసుకునే ప్రయత్నం చేస్తే తప్పుడుగానే అర్థం చేసుకుంటాం. అదే అనమాట. ఇలాగా 7 రకాల గ్యాప్లు ఉన్నాయి, వాటిని పూరించాలన్నమాట. ఇప్పుడు మనం పని చేస్తాం, నెక్స్ట్ క్లాస్ అదే. అప్పుడే మనకు హెర్మటిక్స్ అనేది సరిగా అర్థమవుతుంది. మూడోది, సో బైబిల్కి మన మధ్య ఉన్న ఖాళీలను పూడ్చి వంతెన నిర్మించుకోవడానికి అనమాట, అవునా? బైబిల్కి మన మధ్యలో ఏమున్నాయి? ఈ 7 రకాల గ్యాప్స్ ఉన్నాయి, అవునా? ఎన్ని గ్యాప్స్ ఉన్నాయి? 7 రకాల గ్యాప్స్ ఉన్నాయి. ఇంట్లో చిన్న గ్యాప్ వస్తేనే మాట్లాడుకుంటలేరు ఇద్దరు, అవునా? ఏమంటారండి? కొంతమంది వారం రోజులు అడుగుతారంట కదా, నెల రోజులు కూడా మాట్లాడుకోరంట చిన్న గ్యాప్ వస్తే. మరి ఇంత పెద్ద గ్యాప్లు ఉన్నాయి మనకి. బైబిల్ అర్థం కావడానికి 7 గ్యాప్లని ఫిల్ చేసుకోవాలి. ఎలా సాధ్యమవుతుంది? సో నేటి ప్రజలు బైబిల్ చదివిన వెంటనే అర్థం చేసుకోవడం చాలా కష్టం. అందుకే హెర్మటిక్స్ ఏం చేస్తారంటే ఈ ఖాళీలను, ఈ గ్యాప్స్ ని, ఈ దూరాలను పూడ్చుకొని వంతెన నిర్మించుకోవడానికి సహాయము చేస్తుంది. మనం ఈరోజు ఒక అద్భుతమైన బ్రిడ్జ్ చేసుకోబోతున్నాం. బైబిల్ని అర్థం చేసుకోవడానికి ఈ 7 రకాల గ్యాప్స్ కి మనం ఏం చేస్తాం? 7 బ్రిడ్జిలు కట్టబోతున్నాం. ఆమె తొందర ఫండ్ రైజ్ చేయండి. ఓకే, అంటే ఇప్పుడు మరి అదే వస్తుంది, బ్రిడ్జ్ కట్టాలంటే డబ్బులు కావాలి కదా, కాంట్రాక్టర్ కావాలి, టెండర్ వేయాలా? ఓకే. 4 సంఘంలోని సిద్ధాంతపరమైన అపోహలను పరిష్కరించుకోవడానికి. హెర్మటిక్స్ ఎందుకు? ఇక్కడ వాదించే వాళ్ళు, ప్రశ్నించే వాళ్ళు నాతో పెట్టుకోండి ఈరోజు. జస్ట్ జోకింగ్, మీరు డిస్టర్బ్ మాట్లాడుకోవద్దని ఉద్దేశం. అనేకులు సహజంగా అడిగే ప్రశ్న, బైబిల్ దేవుని వాక్యమైనప్పుడు సంఘంలో ఇన్ని విధాల అర్థ వివరణలు ఎందుకు వచ్చాయి? ఒకే వాక్యాన్ని 10 మంది 10 రకాలుగా ఎలా అర్థము చేసుకుంటున్నారు? అవునా? అవునా అండి? మరి ఈ సిద్ధాంతపరమైన ఉదాహరణ, 1 యోహాను 5 సాక్ష్యం ఇచ్చేవారు 3 అని ఉంటారు. కొంతమంది దీన్ని రకరకాల ఇంటర్ప్రిటేషన్ చేస్తున్నారు. కొందరి అభిప్రాయం ఏంటంటే వాక్యము, నీరు, బ్యాప్టిజం అని. ఇక్కడ 3 అనగానే వాక్యము, నీరు, బ్యాప్టిజం అంటారు. మళ్ళా 3 ఏంటి అని అంటే మళ్ళీ వేరే వేరే చెప్తారు. ఇలా రకరకాల అభిప్రాయాలు ఎందుకు వస్తున్నాయి? లేఖనం యొక్క స్పష్టత మనకు ఎందుకు తెలియట్లేదు అంటే ఈ రకమైనటువంటి దానివల్లనే సిద్ధాంతపరమైన అపోహలు వస్తాయి. అందుకే ఏమవుతుంది? ఒకైనా చిత్వాన్ని నమ్ముతాడు, ఒకైనా నమ్మడు, ఒకైనా యేసుక్రీస్తు మాత్రమే అంటాడు, ఒకైనా కేవలం యెహోవా అని అంటాడు, ఒకైనా శనివారమే ఆరాధించాలంటాడు, మరొకైనా వస్తారు ఏమంటాడు? లేదు లేదు, ఆదివారం మాత్రమే. ఇవన్నీ ఎందుకు వచ్చినాయి? సిద్ధాంతపరమైన అపోహలు, అవునా? అందరు బైబిల్ పట్టుకున్నారు. విచిత్రమైందండి, ప్రతి కల్ట్ బైబిలే పట్టుకుంటారు, అవునా అండి? ఆశ్చర్యం కదా. అది మార్మోన్సా లేకపోతే ఎవరైనా కానీ అందరు బైబిల్ పట్టుకుంటారు. విచిత్రం ఎందుకు? ఒకే బైబిల్ ఇన్ని రకాల కల్స్ ఎలా పుట్టినాయి అంటే లేఖనాలను అర్థం చేసుకునే
విధానంలోనే పొరపాటు, లేఖనంలో పొరపాటు లేదు. ఉందా అండి? అందుకే 5 తప్పుడు బోధలను, సిద్ధాంతాలను నియంత్రించటం. ఉదాహరణ మత్తయి సువార్త 4:5-6లో చాలా మంది వాక్యాలను చూపిస్తారు. ఈవెన్ సాతాను కూడా యేసు ప్రభు వాక్యం చూపించాడు. అవునండి? వాక్యం చూపించిన వాళ్ళందరూ రైటేనా? కాదు. వాక్యం సాతాను కూడా చూపిస్తారు అప్పుడు. ఉం? వాక్యం అబద్ధ బోధకుడు కూడా వాక్యమే చూపిస్తాడు. అవునా? మార్మోన్స్ కూడా వాక్యమే చూపిస్తారు. యెహోవా సాక్షులు వాక్యమే చూపిస్తారు. తల్లి దేవత సంఘములు వాక్యమే చూపిస్తారు. సెవెంత్ డే అడ్వెంటిస్టులు వాక్యమే చూపిస్తారు. సాల్వేషన్ ఆర్మీ వాక్యమే చూపిస్తారు. ఓకే, వాక్యం చూపించినంత మాత్రం సరైన అర్థ వివరణ కాదు. వాక్యం చూపించడం వేరు, సరిగా అర్థం చెప్పడము రెండు వేరు వేరు. అవునండి? సో సత్యాన్ని వక్రీకరించడం వలన, మరి అతిశయోక్తిగా అంటే ఒకటి పదింతలుగా చేసి చెప్పడం వలన అది ప్రమాదకరమైన బోధనకు తల్లిగా మారుతుందని మర్చిపోదు. జేసీ రైల్ అనే భక్తుడు ఏమన్నాడంటే, ఒక వాక్యాన్ని వివరిస్తూ ఒకటికి పదింతలుగా చేసి చెప్పడం వల్ల ఏమవుతుందంట? అది ప్రమాదకరమైన బోధనకు తల్లిగా మారుతుంది. వాక్యాన్ని చెప్పాల్సింది ఒకటికి పదింతలుగా చేసి కాదు, ఉన్నది ఉన్నట్లుగా చెప్పేవాడు కావాలి. ఆమె ఒకదాన్ని పదింతలుగా చేసి చెప్పడం వల్ల ప్రయోజనం ఏంటండి? తప్పుడు బోధ అవుతుంది కానీ సరైన బోధ ఎప్పటికీ కాదు. ఉన్నది ఉన్నట్టుగా వాక్యాన్ని మనం చెప్పడానికి ప్రయత్నము చేయాలి. కొన్ని ఉదాహరణలు చూద్దాం. ఇప్పుడు చూడండి, ప్రాస్పారిటీ ప్రీచర్స్ ఇంతకుముందు చెప్పుకున్నాం. వీళ్ళు ఏం చేస్తారు? అందరూ సంపద కలిగిన వారు కావాలంటాడు. అవునా? అంటే భూమి మీద బీదవాడు ఉండకూడదు ఇలా దృష్టిలో. కానీ బైబిల్ ఏం చెప్తుంది? ఖచ్చితంగా బీదవాళ్ళు ఉండాలి, ఉంటారు అని చెప్తుంది. అవునా? బీదవాళ్ళు ఉంటే ధనవంతుడు వాళ్ళకి సహాయము చెయ్యాలని చెప్తుంది. అవునా? ధనవంతుడు తనకు ఉన్నదమ్మి బీదవాళ్ళకి ఇవ్వాలని చెప్తుంది. అంతేగాని బీదవాడు ఉండకూడదని చెప్పట్లా. బీదవాడు ఉండకపోతే ఏమైతే తెలుసా మీకు సమస్య? అప్పుడు నిన్ను వల్ల నీ పొరుగువాని ప్రేమించమని ఆజ్ఞ యొక్క అవసరమే ఉండదు. నిజమా కదండి? ప్రతి ఒక్కడు ధనవంతుడైంది అనుకో, అప్పుడు నిన్ను వల్ల నీ పొరుగువాని ప్రేమించమని ఆజ్ఞ యొక్క అవసరం ఏంటండి? మీరే చెప్పండి. ప్రేమించాల్సిన అవసరం ఏముంటది? అర్థమవుతుందా పాయింట్ మీకు నేను చెప్పేది? తీసుకునేవాడు కూడా అందరు ధనవంతులు ఇచ్చుకుంటూ ఉండదు కదా, బీదవాళ్ళు కనికరించడం ఉండదు కదా. అప్పుడు దాతృత్వం అనే దానికి అర్థం ఉండదు కదా. అవునా అండి? ఇచ్చు అనే బహుమానం ఉండదు కదా, ఉంటుందా? పంచిపెట్టడం అనే బహుమానం అవసరం ఉండదు కదా. మరి వరాలన్నీ పంచేయాలంటే అర్థం ఏంటిది? ఉన్నోడు ఉండాలి, లేనోడు కూడా ఉండాలి. సో ఇలాగా ఎవరు పడతారు? మొదటి పేదరు 2:24 హీలింగ్ స్పిరిచువల్స్ ఏం చేస్తారు? క్రీస్తు పొందిన దెబ్బల చేత స్వస్థత కలుగుతుంది అంటాడు. ఇదే ప్రాబ్లం. ఎవరికి రోగం ఉండకూడదు అంటాడు. కానీ బైబిల్లో చాలా మందికి రోగాలు ఉన్నాయి. అవునా? త్రోఫిము రోగి అయ్యిండు, కానీ పౌలు స్వస్థత ప్రార్థన ఏమి చేయలేదు. తిమోతి రోగి అయితే కడుపు జబ్బు నిమిత్తం ద్రాక్షరసం పుచ్చుకోమన్నాడు, కానీ నేను స్వస్థ ప్రార్థన చేస్తా రమ్మని పిలవలేదు. అవునా? హిజ్కియా లాంటి వాళ్ళు, యోహాన్లో కూడా అతడు బలహీనుడైతే ఏమన్నాడు? నీ ఆరోగ్యాన్ని పట్టించుకోమని యోహాన్ సలహా ఇచ్చాడు. దాన్ని మనం ఏమనుకున్నామంటే ఆశీర్వాదము, భౌతికమైన వర్ధిల్లడం అనుకున్నాం. ఇలా అన్నమాట. ఇంకా యెహోవా సాక్షులు క్రీస్తు సృష్టించబడిన వ్యక్తి అని చెప్తారు. అవునా? మార్మోన్స్ దేవునికి లిటరల్ గా శరీరం ఉందని నమ్ముతారు. లేఖనాలు అపార్థం చేసుకోవడం వల్ల జరిగినవి. ఆయన తన 2 చేతులతో నేను నిర్మించాను అంటే అర్థం ఏంటిది? దేవునికి నిజంగా 2 చేతులు ఉన్నాయి అని అనుకోవడం అనమాట. ఉండవు ఆయన చేతులు. దేవుడు ఆత్మస్వరూపుడు. ఆత్మస్వరూపునికి చేతులు ఉంటాయా? ఒకవేళ ఉంటే మనం అనుకునే చేతులు అసలు ఉండవు. అవునా? ఇది అనమాట. అంటే ఫిగరేటివ్ లాంగ్వేజ్ కూడా మనం ఏం చేస్తున్నాం? లిటరల్ గా తీసుకుంటున్నాం. అవునా? చర్చ్ ఆఫ్ గాడ్ వాళ్ళు పోలిక అంటే స్త్రీ మరియు పురుషుడు అంటారు. దేవుడు తన స్వరూపమందు తన పోలిక చొప్పున నరులను చేయమన్నాడు, స్త్రీని గాను వారిని పురుషుని గాను చేశాడనే వచనం తీసుకొని వీళ్ళు ఏం చేస్తున్నారంటే, చర్చ్ ఆఫ్ గాడ్ వరల్డ్ సొసైటీ మిషన్ అనమాట. వీళ్ళు ఏం చేస్తున్నారంటే దాన్ని తీసుకొని, చూసినావా దేవుడు మనల్ని స్త్రీగా పురుషునిగా సృష్టించాడు. దాని అర్థం ఏంటిది? దేవుడు స్త్రీగా పురుషుడిగా ఉన్నాడు కాబట్టి మనల్ని స్త్రీగా పురుషుడిగా సృష్టించాడు. దేవునికి తల్లి ఉంది, దేవునికి భార్య ఉంది, ఆమె పరలోకపు తల్లి అని చెప్తున్నారు. ఇది అనమాట. అంటే చూడు, లేఖనాలు ఎలా చూసుకున్నారు వాళ్ళు? వక్రీకరణ. అంటే వాళ్ళు ఒక కోణంలో చూస్తున్నారు, కానీ సరైన కోణమైన లేఖనం చూసే కోణం అదేనా? కాదు. అందుకే ఇన్ని తప్పుడు సిద్ధాంతాలు పుడుతున్నాయి. ఓకే.
ఓకే, ముందుకెళ్దామా? అదేంటి? సో గమనిక చదువుకున్నారు కదా. మీకు ఈ సత్యాన్ని అర్థం చేయించడానికి సో నేను కూడా కొంత వేరే దగ్గర నుండి తీసుకోవాల్సి వచ్చింది. థ్యాంక్ యూ. మనం నెక్స్ట్ క్లాస్కి వెళ్ళిపోదాం.